మన సిద్దిపేట పాత బస్టాండ్ కాడ డిసెంబర్ 24 నాడు దీక్షా శిబిరం స్టార్ట్ చేసినాం. 23 వాపస్ పోగానే 24 తారీఖు నాడు దీక్షా శిబిరం తెల్లారే స్టార్ట్ చేసినాం. ఎన్ని రోజులు నడిపినాం? 1531 రోజులు నడిపినాం ఆ దీక్షా శిబిరాన్ని. డిసెంబర్ 23 వచ్చిన తెలంగాణ వెనకపోతే డిసెంబర్ 24 నాడు పాత బస్టాండ్ కాడ దీక్షా శిబిరం ప్రారంభిస్తే 1531 రోజులు జూన్ 2, 2014 నాడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చి తెలంగాణ ప్రభుత్వం కొలువు తీరేదాకా దీక్షా శిబిరం నడిపినటువంటి గొప్పతనం. ఒక్కరోజు నిరాహార దీక్ష, 2 రోజులు, 3 రోజులు, 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, ఏడాది చేస్తే దమ్ముకొత్తాం. ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, 3 ఏళ్లు కాదు, 4 ఏళ్ల దాకా చేసినాం దాదాపు. అంటే ఎంత గొప్ప ఉద్యమం. నాకు గుర్తులేవు కానీ పేర్లు వంగ గాలిరెడ్డి సార్ ఉంటుండే, స్వాతంత్ర సమరయోధుడు. పాపం ముసలి ఇంకా ఉన్నాడు, పెద్ద మనిషి, నంగదాంపల్లి. కుంటుకుంటా వస్తుండే పొద్దుగాలు డ్యూటీ లెక్కనే. వంగ గాలిరెడ్డి సార్ అంటే పాపం కీర్తిశేషులు రిటైర్డ్ టీచర్ ఉండే మారెడ్డి హనుమంతరెడ్డి సార్, మా బూర మల్లేశ్వరి సార్, మా కమలాకర్ రావు గారు అయితే స్పీచ్ కొట్టి మైకే అడిగిపోయింది. ఆయన ఒక సర్పంచ్ సాబ్ ఉండే కమలాకర్ రావు గారు. మా అహ్మద్ ఉంటుండే పాపం పొద్దుగాలు ఇవ్వగానే సాఫ్ చేసుడు, కుర్చీలు వేసుడు, టెంట్ వేసుడు, పూలదండలు తయారు పెట్టుడు, జ్యూస్ తయారు చేసుడు మా అహ్మద్ వంతుంటుండే. అహ్మద్, మన గంగాపూర్ మూర్తి అశోక్ రెడ్డి, ఇట్లా ఒక్కరు కాదు, మన మయూరి భాస్కర్ పాటలు పాడుతుండే పాపం, రోజు వాళ్ళ టీం పాటలు పాడుతుండే. మయూరి భాస్కర్, ఫసియుద్దీన్ సాబ్, గౌస్ మొయ్యుద్దీన్ సాబ్, మా అన్న గుండుసీనన్న, రిటైర్డ్ టీచర్ రామచంద్రం సార్, కరోనాలో చనిపోయింది పాపం. మా బాలరంగం అన్న, ఒక్కరు కాదు, ఇట్లా నాకు పేర్లు మర్చిపోతే అబ్బట్టుకోకూడదు కానీ కొన్ని వందల మంది. అసలు మహిళలు కూడా రోజు వచ్చి కూర్చుంటారు, రోజొక్క బ్యాచ్. అసలు సిద్దిపేటలో దీక్ష చెయ్యని మనిషే లేడుగా నాకు తెలుసు. పాలమాకలో శిబిరం, సిద్దిపేటలో శిబిరం. ఎంత గొప్ప ఉద్యమం అసలు తెలంగాణ ఉద్యమం. రాస్తే రామాయణం అంతా అంటారు చూడు, అట్లా అంత గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ఉద్యమాన్ని. తెలియదు ఆ పెప్పర్ స్ప్రేలు, గిప్పర్ స్ప్రేలు, ఆ లగడపాటి కథలు తక్కువ కొట్లాడుమా మేము. ఆ ఆర్టీఓ ఆఫీస్లో ఫోటో చూపించిరాడ. ఆర్టీఓ ఆఫీస్లో లగడపాటి పోతే నేను ఉరికి నెలకు ఇక కొట్లాడినట్టు నా అంగంత చిరిగిపోయింది. ఆడ ఫోటో చూస్తే మళ్ళీ యాదికి వచ్చింది నాకు. ఇవాళ గంత కొట్లాడినాం ఆ రోజుల్లో. సో ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే నిజంగా ఎంతో సంతోషం కదా. జీవితంలో తెలంగాణ రాష్ట్ర సాధన కంటే, ఆ రాష్ట్ర సాధనలో నేను సైతం ఒక కార్యకర్తను అనే తృప్తి కంటే ఇంత గొప్ప తృప్తి బహుశా ఇంకేముండదు. స్వాతంత్రోద్యమంలో ఆనాడు గాంధీజీ గారి నాయకత్వంలో పనిచేసిన ఆ స్వాతంత్ర పోరాట యోధులది ఎంత గొప్ప అనుభవమో, ఎంత గొప్ప తీపి జ్ఞాపకమో, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన మనందరిది కూడా అంత గొప్ప అనుభూతి, అంత గొప్ప త్యాగం, అంత గొప్ప కృషి.